సో హాయ్ గస్, ఇది వచ్చేసి మన ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న వింటర్ ఉత్సవ మేళా అండి. సో ఇది మన హైదరాబాద్లో ఉన్న వారికి బెస్ట్ వీకెండ్ ప్లేస్ అని రీసెంట్ టైంలో మనం చెప్పగలుగుతాం. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎలా అయినా సరే, లైక్ ఆఫీస్ పీపుల్ కానీ ఎవరైనా కలిసి ఈ ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు. బెస్ట్ వీకెండ్ ట్రిప్, మీకు కూడా కొంచెం ఎంజాయ్గా ఉంటుంది వీకెండ్లో. ముఖ్యంగా పిల్లల కోసం మాత్రం గేమ్స్ కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అంటార్కిటికా అంట. మనం ఎట్లాగో అంటార్కిటికా వెళ్ళి డైరెక్ట్ చూడలేము కాబట్టి మన హైదరాబాద్కి వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ క్లాక్ టవర్ కానీ మెయిన్గా వీకెండ్ టైంలో వెళ్తే జనాలు మాత్రం అస్సలు చెప్పలేమండి, అంత ఎక్కువగా క్రౌడ్ ఉన్నారు. ఈ అంటార్కిటికా ప్లేసు లోపల వెళ్ళగానే మీకు ఆ ఎలిఫెంట్స్ కానీ అవన్నీ చాలా బాగా రెడీ చేశారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల వెళ్ళిన తర్వాత పిల్లల కోసం గేమ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మస్ట్ విజిట్ అండి. మన రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో రెగ్యులర్గా మీరు వెళ్ళే మూవీస్కి, మాల్స్కి ఇవన్నీ కాకుండా జస్ట్ ఫర్ ఫన్ చేంజ్ కోసం మీకు ఫిజికల్ యాక్టివిటీగా ఉండొచ్చు. వాకింగ్ చేస్తారు బాగా ఎక్కువ. సో పీపుల్ ప్లేస్ మంచిగా ఎక్కువ, కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఫ్యామిలీతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ఈ ఎలిఫెంట్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ పెంగ్విన్స్ చూడండి, అన్ని థర్మకాలతో బాగా సెటప్ రెడీ చేశారండి మన వాళ్ళు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారేమో తెలియదు కానీ 100 రూపీస్ ఎంట్రీ టికెట్తో వీళ్ళు మనకి మినిమం బేసిక్ అమౌంట్తో ఒక 2-3 అవర్స్ టైంపాస్ అండి వీకెండ్స్లో వెళ్ళే వాళ్ళందరికీ. సో మీరు కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. చూడండి, ఎలిఫెంట్ నిజంగా ఒరిజినల్ ఎలిఫెంట్ లాగా ఉంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మన పేజ్కి ఇది ఫస్ట్ వీడియో అండి. ఒక మిడిల్ క్లాస్ మన హైదరాబాద్ అబ్బాయి కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఇలాంటి ప్లేసెస్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఇవన్నీ మన ఛానల్లో వస్తాయండి. వీడియో చూసేవాళ్ళు దయచేసి ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. యూత్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మన లాంటి వాళ్ళని కొత్తగా ఏవేవో యూట్యూబ్లో చూసేవాళ్ళు ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ కానీ మన హైదరాబాద్లో మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూడడానికి చూసి మీకు కూడా టైంపాస్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి వాళ్ళ ఎలిఫెంట్ ఎలా రెడీ చేశారో, వాళ్ళ హార్డ్ వర్క్ నాకైతే చూసి కొన్ని చాలా షాక్ అనిపించాయి. ఎగ్జాక్ట్గా చాలా బాగా రెడీ చేశారు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ క్రౌడ్ కూడా లైక్ మన హైదరాబాదీ స్టైల్లో అది ఇదే గెలిగకుండా అన్నీ చూసి చక్కగా చూసి వెళ్ళిపోతున్నారు. అండ్ అక్కడ వాళ్ళు బౌన్సర్ని కూడా పెట్టారనుకోండి, ఎవరు మనలాంటి వాళ్ళు ఎవరు అక్కడిక్కడ ఏం గెలకకుండా బౌన్సర్స్ కూడా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే సెటప్ వైజ్ వచ్చేసి 100 రూపీస్ ఎంట్రీ టికెట్కి ఓకే, వర్తబుల్ మీకు వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి. అలా ఇదంతా వైట్ అనేది మీరు అందరూ చూసి థర్మాకోల్ అనుకోకండి, అదంతా మంచి అండి. అండ్ నెక్స్ట్ మనం ఎంటర్ అయిపోయాము ఇంకా షాపింగ్ జోన్కి. షాపింగ్ జోన్ లైక్ మాత్రం మీకు మన నాంపల్లి ఎగ్జిబిషన్కి అస్సలు తీసుకోదు. A to Z పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, చిన్న పిల్లలు ఆడుకోవడానికి, కొంచెం పెద్దగా 3-4 ఇయర్స్ కిడ్స్ ఆడుకోవడానికి, లేడీస్కి షాపింగ్ కానీ, చెప్పుల నుంచి బెడ్షీట్లు, డ్రెస్సెస్, చుడీదార్స్ అన్నీ A to Z విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ కోర్ట్ అండ్ గేమ్స్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు. ఇది వచ్చేసి మనం అండి ఏదో అట్లా నడిచి క్రైడ్ అయిపోయి కొంచెం స్వీట్ కార్న్ అనేది తినడం జరుగుతుంది. ఇక్కడ బాగానే ఉంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మన డోర్ కర్టెన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, లేడీస్ మాత్రం అసలు వాళ్ళకి టైం అనేది బోర్ కొట్టదండి, ఇక అంత షాపింగ్ చేయొచ్చు. అండ్ మనం లేడీస్ వెళ్ళామంటే అబ్బాయిలు ఇంకా పాకెట్లు ఖాళీ అయిపోతాయి కంపల్సరీ. ఒకవేళ నిజంగా షాపింగ్ పిచ్చి ఉంటే చేసుకోవచ్చు. పిచ్చి అన్నందుకు ఏమనుకోదండి, జస్ట్ క్యాజువల్గా మన జనరల్ పీపుల్ ఎలా మాట్లాడుకుంటారో అలా చెప్తున్నాను నేను మీకు. డ్రెస్సెస్ చూడండి, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ, వింటర్ వేర్ కానీ, అక్కడ పెద్ద చక్రం కనిపిస్తుంది కదా, అదే వీల్ అండి. అది ఎగ్జాక్ట్ ఏం వీల్ అంటారో నాకు కూడా తెలియదు, అది జాయింట్ వీల్. సో అది జస్ట్ మనం ట్రైలర్లాగా ఇక్కడ చూపిస్తున్నాము. ఇంకా ముందు మనకి గేమ్ జోన్ అనేది చాలా ఉంది. ఇక్కడ చూడండి వాళ్ళ మాటలు కానీ, ఇది మాత్రం చెప్పలేమండి బాబు, అసలు
అసలు డేంజర్ ఉంది ఆ గేమ్ అయితే చూడడానికి. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ సిట్టింగ్ డైనింగ్, ఇది ప్యూర్ హైదరాబాదీ టేస్టీ అంట. పెద్ద పెద్ద పూరీలు ఉన్నాయి అక్కడ. పూరి ఎంత బాబు అంటే ఒక్క పూరి 150 రూపాయలు అన్నాడంటే. 150 రూపాయలు అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తింటారో ఏమో అనుకున్నాను, కానీ బిజినెస్ మాత్రం బాగానే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు వచ్చేసి రీల్స్ చేస్తుంది అమ్మాయి. ఏదో ట్రెండింగ్ పాట రాజశేఖర్ గారిని ఇక్కడ కూడా ఫేమస్ చేసేసింది అమ్మాయి. డ్యాన్స్ మాత్రం బాగా ఆడుతున్నారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను మీకు గేమ్స్ జోన్ చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ వీడు వచ్చేసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఆడేవాడికి ఏం ఆడలేదు, కానీ పట్టుకునే వాళ్ళకి పాపం దుల్ల తీరిపోతుందండి. అది సంథింగ్ వీడియో గేమ్ పేరు ఏదో ఉంది చూడండి, వీఆర్ గేమింగ్ జోన్. వీడియో గేమ్ ఏదో చూపిస్తున్నారు. ఈ మధ్య మాల్స్లో ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇక చూసుకోండి, ఇక మన చిచ్చారు పిడుగులు ఎలా ఆడుతున్నారో గేమ్స్. కార్లు, బైకులు ఇష్టం వచ్చినట్టు. ఇంట్లో ఉండి వాళ్ళతో మీరు టార్చర్ అనుభవించకపోతే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే కొంచెం వాళ్ళకి కూడా ఫన్ ఉంటుంది. సో నేను కూడా ఫ్యూచర్లో అదే అనుకుంటున్నాను, అదే చేయాలి. అండ్ ఐస్ క్రీమ్స్ కానీ, ఈ వెదర్కి ఐస్ క్రీమ్స్ తినంటారా బాబు అంటే ఎవరు తింటారో నాకు అర్థం కాదు. ఇంకా మన హైదరాబాదీ ఫేమస్ ఇరానీ చాయ్ ఉంది, కేసర్ చాయ్ ఉంది. ఈ గేమ్కి మాత్రం టార్చర్ కనిపించింది అనుకోండి లోపల ఉన్న వాళ్ళకి. వాళ్ళ అరుపులు, చూసే వాళ్ళ అరుపులు వింటుంటే మాత్రం చాలా ఫన్ ఉండే. వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి. నేను ట్రై చేయలేకపోయాను నా సిచ్యువేషన్స్కి వల్ల, అంటే నేను కొంచెం ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల ట్రై చేయలేకపోయాను. వాళ్ళు కూడా భయపడ్డారు, నేను కూడా భయపడ్డాను. సో వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ కొట్టండి, వీలైతే నచ్చితే లైక్ కొట్టండి. అండ్ దెన్ బయటికి వచ్చిన తర్వాత ఇది టైం